స్కూల్ కి వెళ్లే ఒక అమ్మాయి రోడ్డు మీద చిన్న పాప ఉండే ఉయ్యాల కనిపించినప్పుడు అక్కడ పాప కాలను గమనిస్తున్నప్పుడు ఆ చోటు వద్ద విచిత్రంగా చెట్టు వెల్రు ఉంటాయి. ఆ సమయంలో చెట్టు వెల్రు తన చేతిని పట్టుకోవడానికి చూసినప్పుడు ఆ అమ్మాయి భయపడి అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు పాప ఏడుపు శబ్దం విని షాప్ లోపల ఉన్న తల్లి కంగారు పడుతుంది. ఆ తర్వాత షాప్ నుండి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ షాక్స్ వేసేస్తుంది. మరోవైపు ఇంటికి చేరుకున్న అమ్మాయి ఒక పుస్తకంలో ఉన్న చెట్టు కథను చదువుతుంది. ఆ కథ ప్రకారం చెట్టు అనేది ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది. అయితే ఒక రోజు బయట నుండి ఇంటికి వచ్చిన కపుల్ తన పాప ఉండే గదిలోకి వెళ్లి చూసినప్పుడు రూమ్ లో ఉండాల్సిన క్యాట్ చనిపోయి ఉంటుంది. దాంతో చెట్టు రూపంలో ఉన్న పాప ప్రాణాలు తీసేయాలని తండ్రి భావిస్తాడు. అయితే దానికి అతని భార్య ఏమాత్రం ఒప్పుకోదు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉండే అందరికీ కూడా తను ఒక మామూలు పాపలాగా నమ్మిస్తుంది. ఒక రోజు ఇంట్లో వాళ్ళిద్దరు లేనప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత కాసేపటికి పేరెంట్స్ ఇంటికి వచ్చి చూసినప్పుడు రూమ్ డోర్ తెరిచి ఉండడం గమనిస్తారు. అక్కడ లోనికి వచ్చి చూడగా అక్కడంతా లెటర్స్ పడి ఉంటాయి. అదే విధంగా పోస్ట్ మ్యాన్ ప్రాణాలు కూడా పోయినట్టు అర్థమవుతుంది. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క ఆధారాలని మాయం చేస్తారు. అయితే ఒక రోజు ఎప్పటిలాగే మార్కెట్ కి వెళ్ళినప్పుడు షాప్ బయట తన పాపని విడిచిపెడుతుంది. ఆ సమయంలో ఒక ముసలి మహిళ అక్కడికి వచ్చి గమనిస్తున్నప్పుడు పాప ఉండాల్సిన చోటులో ఒక బొమ్మ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్.